ఈ వీడియోలో స్వామి నిత్యానంద జీవిత చరిత్ర పూర్తి వివరాలు తెలుసుకుందాము. స్వామి నిత్యానంద ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. కానీ ఆయన పేరు వివాదాలకు కూడా అంతే ప్రాముఖ్యం. ఆయన జీవితంలో ఉన్న అనేక మిస్టరీలు, వివాదాస్పద సంఘటనలు, అలాగే ఆయన ప్రస్తుత జీవితం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన బాల్యం, అదేవిధంగా కుటుంబ నేపథ్యం. ఆయన పూర్తి పేరు అరుణ్ కుంభకోణం రాజశేఖరన్. పుట్టిన తేదీ జనవరి 1, 1978. పుట్టిన స్థలం తమిళనాడులోని తిరువాన్నమలై. తల్లి పేరు రత్నమ్మ, తండ్రి పేరు మణి రాజశేఖరన్. నిత్యానంద తన చిన్నతనంలోనే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. చిన్న వయసులోనే రమణ మహర్షి, వివేకానంద వంటి ఆధ్యాత్మిక గురువుల బోధనలు అధ్యయనం చేశాడు. చిన్నతనంలోనే తిరువాన్నమలైలో ఉన్న అరుణాచల కొండ వద్ద తపస్సు చేసేవాడని చెప్తారు. యువకుడిగా భగవద్గీత, ఉపనిషత్తుల, యోగా శాస్త్రాలు అధ్యయనం చేసేవాడు. సన్యాసాన్ని స్వీకరించి స్వామి నిత్యానంద అని పేరు మార్చుకున్నాడు. నిత్యానంద 1990లో ఇంజనీరింగ్ చదివేందుకు ప్రయత్నించాడని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. కానీ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితుడై భారతదేశం అంతటా యాత్రలు చేసేవాడని చెప్తుంటారు. హిమాలయాలకు వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ధ్యానం చేశాడని కూడా చెప్తూ ఉంటారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి స్వామి నిత్యానంద గారు 2010లో సినిమా నటి రంజితతో కలిసి ఉన్నటువంటి ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఈ వీడియోపై అదుపులోకి తీసుకొని స్వామి నిత్యానందను విచారించారు పోలీసులు. ఆయనపై శారీరక దాడులు, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. తాను నిర్దోషినని చెప్పినా అది అనేక మంది శిష్యులు ఆయనపై ఆరోపణలు చేశారు. 2003 సంవత్సరంలో బెంగళూరులో నిత్యానంద గారు నిత్యానంద ధ్యానపీఠం ప్రారంభించాడు. 2007 సంవత్సరంలో అమెరికాలో కూడా తన ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు. 2009లో నిత్యానంద తనను పరమహంస అని ప్రకటించుకున్నాడు. నిత్యానంద పైన ఉన్నటువంటి కేసులు అనేక మంది శిష్యుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. భక్తులను మోసగించి వాటి నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశాడని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత ఆయన జీవిత పరిస్థితి. 2019లో నిత్యానంద భారత్ నుంచి పారిపోయాడు. ఆయన ప్రస్తుత నివాసం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కైలాస అనేటటువంటి దేశాన్ని స్థాపించానని ప్రకటించాడు. కానీ ఈ దేశం నిజంగా ఉందా లేదా, ఇది మాయా ప్రపంచమా అన్నదానిపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. కానీ భారత ప్రభుత్వం అతన్ని వెతికే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదు. నిత్యానంద తనను తాను కైలాస దేశపు సుప్రీం గురువు అని ప్రకటించుకున్నాడు. కైలాస ప్రపంచపు మొదటి హిందూ దేశమని చెప్పినా ఇది కేవలం ఒక ఆన్లైన్ కమ్యూనిటీ మాత్రమేనా అన్నది ఇంకా రహస్యమే. ప్రస్తుతం ఆయన సిటిజన్షిప్, అదేవిధంగా పాస్పోర్ట్, డిప్లొమాటిక్ సంబంధాల గురించి ప్రచారం చేస్తున్నాడు. భారత్ నుంచి పారిపోయిన తరువాత ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకున్న కైలాస దేశం ఇటీవల మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో జెనీవాలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న ఒక మహిళ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎవరు, ఏ దేశం నుంచి వచ్చారు అనేటటువంటి ప్రశ్నలు గూగుల్ను చాలా వరకు ప్రశ్నలైతే తలెత్తడం జరిగింది. విజయప్రియ నిత్యానంద అనే పేరున్న ఆ యువతి వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సృష్టించిన దేశమైన కైలాసం నుంచి ఐరాస సదస్సుకు వచ్చారు.
అంటే కైలాస దేశ ప్రతినిధిగా ఆమె ఐరాస సమావేశంలో పాల్గొన్నారు. దాంతో ఒక్కసారిగా నిత్యానంద దేశం కైలాసకు ఐరాస గుర్తింపు లభించిందా అనే ప్రశ్న తలెత్తింది. అయితే అలాంటిదేమీ లేదని తర్వాత స్పష్టమైంది. హిమాలయ పర్వతాల్లోని కైలాస పర్వతం స్ఫూర్తిగా పరమశివుడి నివాసమైన కైలాసం స్ఫూర్తితో నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ దేశానికి కైలాస నిత్యానంద అని పేరు పెట్టారు. కైలాస అని నిత్యానంద పేరు పెట్టారు. అయితే ఈ ప్రదేశం ఎక్కడ ఉంది అనే విషయంలో కొంత గందరగోళం ఉంది. చివరకు ఈక్వెడార్ సమీపంలోని ఒక దీవిలో నిత్యానంద కైలాసను ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది. ఆయన ఆ దీవిని ఈక్వెడార్ నుంచి కొనుగోలు చేశారని భావిస్తున్నారు. అయితే అక్కడ నిజంగా నిత్యానంద ఆయన అనుచరులు ఉంటున్నారా, లేక అది ఒక వర్చువల్ ఫిక్షనల్ దేశమా అనే విషయంలోనూ భిన్న వాదనలు ఉన్నాయి. అయితే కైలాస అనేది హిందూ మత పరిరక్షణ కోసం కెనడా, యుఎస్లోని ఆది శైవ మైనారిటీ హిందువులు ప్రారంభించిన ఉద్యమం అని కైలాస వెబ్సైట్లో ఉంది. ఇక్కడ హిందూ మతాన్ని ఆచరించే వారికి కుల, మత, ప్రాంత, లింగ విభేదం లేకుండా అనుమతి ఉంటుందని అందులో ఉంది. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకి వెళ్ళాలి అనుకున్నా, అక్కడి పౌరసత్వం కావాలి అన్న అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ వీసా సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దేశానికి ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రభుత్వ వ్యవస్థ, ప్రత్యేక పాస్పోర్ట్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఇంతకీ ఈ దేశానికి గుర్తింపు ఉందా అనే ప్రశ్నిస్తే లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ అంతర్జాతీయ సంస్థ కూడా కైలాసను దేశంగా పరిగణించలేదు. అయితే ఇలాంటి గుర్తింపు లేని దేశాలుగా పరిగణించని ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా 80 వరకు ఉన్నాయి. వాటిని మైక్రోనేషన్స్ అని పిలుస్తారు. 1980 ప్రాంతంలో ఆధ్యాత్మిక గురు రజనీష్ ఒరేగావ్లో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ప్రాంతానికి కూడా పోలీసు వ్యవస్థ, ప్రత్యేక ప్రజా రవాణా వ్యవస్థ ఉండేది. అయితే స్వామి నిత్యానంద గారు ఏర్పాటు చేసుకున్న కైలాస దేశానికి కైలాషియన్ డాలర్ అని కరెన్సీకి పేరు పెట్టారు. సో దాదాపుగా నిత్యానంద గారి ఆస్తి ఇప్పటి వరకు 4000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.